Hello friends, welcome to History Mystery Channel. ఇప్పటికే 8 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ తాజాగా మరోసారి స్పేస్వాక్ చేసి కొత్త రికార్డును నమోదు చేశారు. ఆమె రేడియో కమ్యూనికేషన్ హార్డ్వేర్ను తొలగించేందుకు స్పేస్ స్టేషన్ వెలుపలికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మునుపటి వ్యోమగామి పెగ్గీ విట్సన్ స్థిరపరిచిన 60 గంటల 21 నిమిషాల స్పేస్వాక్ రికార్డును అధిగమించారు. సునీతా విలియమ్స్ గతేడాది జూన్ 6న బోయింగ్ స్టార్లైనర్ ద్వారా ISSకు వెళ్లారు. ఆ సమయంలో ఆమె 8 రోజుల మిషన్ కోసం వెళ్లిన వ్యోమనౌకలో సాంకేతిక లోపాల వల్ల భూమికి తిరిగా రాలేకపోయారు. అప్పటినుంచి స్టేషన్ కమాండర్గా వ్యవహరిస్తూ అక్కడి మరమ్మతు పనులను కూడా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో మరో వ్యోమగామి విల్మాతో కలిసి తాజాగా మరోసారి స్పేస్వాక్ చేసి మరమ్మతుల పనులను చేపట్టారు. ఇది సునీతా విలియమ్స్ 3వ అంతరిక్ష ప్రయాణం కాగా ఆమె ఇప్పటివరకు మొత్తం 9 స్పేస్వాక్లు పూర్తి చేశారు. 2012లో ఆమె చివరిసారి స్పేస్వాక్ నిర్వహించారు. ఇప్పటివరకు 50 గంటల 40 నిమిషాల పాటు శూన్య గమనంలో గడిపిన ఆమె తాజాగా చేసిన స్పేస్వాక్తో రికార్డు స్థాయిలో అత్యధికంగా అంతరిక్ష నడక చేసిన వ్యోమగాముల జాబితాలో మరో రికార్డుకు చేరుకున్నారు. ప్రస్తుతం నాసా ఆమెను భూమికి తిరిగి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ఆమె మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో భూమికి తిరిగి వచ్చే అవకాశముంది. దీర్ఘకాలం శూన్య గమనంలో ఉన్న సునీత భూమిపై అడుగుపెట్టిన తర్వాత ఎలా అడ్జస్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.